గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఓకే, యూట్యూబ్ ఛానల్లో డైజెషన్ సిస్టంలో చిన్న ప్రయోగం స్మాల్ ఇంటెస్టైన్ గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే స్మాల్ చిన్న ప్రయోగంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏంటని అడిగాను. అయితే అందరు ఎంజైమ్స్ ఇచ్చిన ఆప్షన్లో హార్మోన్ ఇచ్చాను. అందరు ఎంజైమ్స్కి ఆన్సర్ చేశారు. అంటే క్వశ్చన్ క్లారిటీగా చదవాలి. అయితే ఎంజైమ్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని ఉత్పత్తి అవుతాయి, హార్మోన్లు ఏముంటాయి, ఎన్ని ఉత్పత్తి అవుతాయి అని చిన్న ప్రయోగం వరకు ఓన్లీ స్మాల్ ఇంటెస్టైన్ దాని గురించి చిన్న కోడ్ ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? అయితే చిన్న ప్రయోగంలో ఉత్పత్తి అయ్యేవి అసలు ఎన్ని ఉంటాయి, ఎన్ని ఎంజైమ్స్ ఉంటాయి, ఎన్ని ఉత్పత్తి అయ్యి చూద్దాం. చిన్న ప్రయోగంలో 9 ఎంజైమ్స్ 9 ఎంజైమ్స్ అని ఉత్పత్తి అవుతాయి. ఫస్ట్ వాటి పేర్లు రాద్దాం, తర్వాత లాస్ట్లో నేను కోడ్ చెప్తా. ఓకే, రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి డైపెప్టిడేస్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి పాలీపెప్టిడేస్. థర్డ్ వన్ వచ్చేసి ట్రిప్సిన్. ఫోర్త్ వన్ వచ్చేసి సుక్రేజ్. ఫిఫ్త్ వన్ మాల్టేజ్. తర్వాత ఎరిప్సిన్. సెవెంత్ వన్ ఎంటిరోకైనేజ్. ఎయిత్ వన్ వచ్చేసి లైపేజ్. నైన్త్ వన్ వచ్చేసి లాక్టేజ్. ఇవన్నీ ఎంజైమ్స్. ఇవన్నీ ఏంటంటే ఎంజైమ్స్. అయితే మనము ఎంజైమ్స్ కార్బోహైడ్రేట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తించాలంటే ఇక్కడ లాస్ట్లో ఏఎస్సి వస్తే అది ఖచ్చితంగా ఎంజైమ్ అని గుర్తుపెట్టుకోండి. అంతే సింపుల్గా. ఏఎస్సి ఇక్కడ చూడండి, డైపెప్టిడేస్ ఏఎస్సి, పాలీపెప్టిడేస్ ఏఎస్సి, సుక్రేజ్ ఏఎస్సి, మాల్టేజ్ ఏఎస్సి, ఎంటిరోకైనేజ్ ఏఎస్సి, లైపేజ్ ఏఎస్సి, లాక్టేజ్ ఏఎస్సి. అంటే ఏఎస్సి వస్తే అది ఎంజైమ్. ఏఎస్సి కాకుండా ఓఎస్సి వస్తే అది కార్బోహైడ్రేట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సుక్రేజ్ ఉందా, సుక్రోజ్. ఓఎస్సి సుక్రోజ్. మాల్టేజ్ అంటే మాల్టేజ్ అనేది మాల్టోజ్. MALTOSC మాల్టోజ్. ఓఎస్సి వస్తే అది కార్బోహైడ్రేట్ సంబంధించింది. ఏఎస్సి వస్తే అది ఎంజైమ్ సంబంధించింది. ఓకేనా? ఇక్కడ ఇది లాక్టేజ్ ఉంది కదా, లాక్టోజ్. LACTOSC లాక్టోజ్. ఓకేనా? అంటే లాస్ట్లో ఏఎస్సి వస్తే ఎంజైమ్, బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. ఓఎస్సి వస్తే కార్బోహైడ్రేట్ సంబంధించింది అది. ఓకేనా? అయితే ఈ 9 ఎంజైమ్స్ అనేది చిన్న ప్రయోగంలో విడుదల అవుతాయి. వీటి చిన్న కోడ్ ద్వారా తెలుసుకుందాం. చిన్న కోడ్ ఏంటంటే, ఇప్పుడు మనకు వ్యాధులు డిసీజెస్లో డిపిటి ఉంటాయి కదా, డిపిటి ట్రిపుల్ యాంటిజెన్, డిపిటి. డి అంటే డిప్తీరియా, పి అంటే పెటోసిస్, టి అంటే టెటానస్. 3 వ్యాధులు ఉంటాయి కదా, డిపిటి. ఓకే, ఇలా రాసుకోండి. కోడ్ ఇది డిపిటి. స్పెల్లింగ్ ఏంది? SMELL. ఇది స్మెల్ స్పెల్లింగ్ కదా. అయితే మనము కోడ్ ఏంటంటే ఇదే సేమ్ కోడ్, డిపిటి. స్పెల్లింగ్ ఏంది? SMELL కదా. SMEE పెట్టండి, మళ్ళీ డబల్ ఈ పెట్టండి ఇక్కడ కోడ్ కోసం. EELL. ఇది కోడ్. ఏది చిన్న ప్రయోగంలో ఎంజైమ్స్ ఎన్ని ఉంటాయి? 9 ఉత్పత్తి. ఆ 9కి చిన్న కోడ్ డిపిటి. స్మెల్ అంటే డి అంటే డైపెప్టిడేస్, పాలీపెప్టిడేస్, ట్రిప్సిన్, సుక్రేజ్, తర్వాత మాల్టేజ్, ఎరిప్సిన్, ఎంటరోకైనేజ్, లైపేజ్, లాక్టేజ్. ఓకేనా? ఇవి డి అంటే డైపెప్టిడేస్, పి అంటే పాలీపెప్టిడేస్, టి అంటే ట్రిప్సిన్, ఎస్ అంటే సుక్రేజ్, ఎం అంటే మాల్టేజ్, ఫస్ట్ ఈ అంటే ఎరిప్సిన్, సెకండ్ ఈ అంటే ఎంటరోకైనేజ్, తర్వాత ఫస్ట్ ఎల్ అంటే లైపేజ్, సెకండ్ ఎల్ లాక్టేజ్. ఓకేనా? ఇది కోడ్ ప్రకారం. అయితే ఈ 9 ఎంజైమ్స్తో పాటు ఒక హార్మోన్ కూడా చిన్న ప్రయోగంలో విడుదలవుతుంది. ఆ హార్మోన్ ఏంటంటే
ఓకే. ఇది కొలిసిస్టోకైనిన్. కొలిసిస్టోకైనిన్ అనే హార్మోన్ అనేది చిన్న ప్రేగులో విడుదలవుతుంది. ఓకేనా? ఇది చిన్న ప్రేగుకు సంబంధించింది. చిన్న ప్రేగులో మొత్తం 9 ఎంజైమ్స్ విడుదలవుతాయి. ఆ ఎంజైమ్స్ వచ్చేసి ఈ 9. ఆ ఎంజైమ్స్తో పాటు ఒక హార్మోన్ ఇది. ఇదేంటి హార్మోన్ విడుదలవుతుంది. ఆ హార్మోన్ ఏంటంటే కొలిసిస్టోకైనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇవి చిన్న ప్రేగుకు సంబంధించి. కోడ్ గుర్తు పెట్టుకోండి. డిపిటి స్మెల్కు డబల్ ఈ పెట్టండి. ఓకేనా? ఇంకా చిన్న ప్రేగులో విడుదలయ్యే హార్మోన్ కానీ ఎంజైమ్స్ కానీ ఏదైనా క్వశ్చన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్ ఆ కోడ్ గుర్తు రావాలి. అప్పుడు డైపెప్టిడేస్, డి అంటే డైపెప్టిడేస్, పి అంటే పాలిపెప్టిడేస్, టి అంటే ట్రైప్సిన్, ఎస్ అంటే సుక్రేస్, ఎం అంటే మాల్టేస్, ఈ అంటే ఎరిప్సిన్, సెకండ్ ఈ అంటే ఎంటరోకైనేసిస్ కైనేజ్, ఫస్ట్ ఎల్ అంటే లైపేస్, సెకండ్ ఎల్ అంటే లాక్టేస్. ఓకేనా? చెప్పాను. ఏఎస్సి వస్తే అది ఎంజైమ్ సంబంధించి, ఓఎస్సి వస్తే అది కార్బోహైడ్రేట్ సంబంధించి. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఇది చిన్న ప్రయోగం సంబంధించి. ఓకేనా? కోడ్ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.